హాయ్ బ్రో. అన్న హాయ్. పుష్ప 2 20 మినిట్స్ 17th ని యాడ్ చేసి రిలీజ్ చేస్తానని అంటున్నారు కదా. ఎలా ఉండిపోతుంది ఏంటంటే అంటే ఆల్రెడీ పుష్ప ఇండియానే బిగ్గెస్ట్ ఫిలిం గా నిలిచిందన్న. అసలు ఏ రికార్డులు కొట్టినంత స్థాయికి పుష్ప వెళ్ళిపోయింది. కానీ ఒక రికార్డ్ పెండింగ్ ఉంది. ఆ రికార్డ్ ఏంటంటే దంగల్. ఈసారి పొంగల్కి దంగల్ రికార్డ్ కొడతానని అనుకున్నా, కానీ పొంగల్కి రావడం లేట్ అయింది. కానీ January 17 రీలోడెడ్ వర్షన్తోనే పుష్ప రాబోతుంది. 20 minutes ఆడిస్తాను. 3 hours 20 minutes సినిమా ఉంది. ఇప్పుడు 20 minutes యాడ్ చేయడం వల్ల 3 hours 40 minutes అవుతుంది. కానీ చూడనన్న, ఆ రీలోడెడ్ వర్షన్ ఏదైతే గ్లిమ్స్ వదిలారో దాన్ని కూడా చాలా క్రేజీగా, ఇది ఎర్ర చొక్కా నేను అంటే మీ ఎర్ర చొక్కా మీరు అనుకోవాలి అంటే ఒక రూలింగ్ మాట కనిపిస్తుంది. అది కానీ ఒక పోలీస్ స్టేషన్లో కొన్ని సీన్ జరుగుతాయి కదా పుష్పలో. సో ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ ఇంకొద్ది యాడ్ చేసినట్టు కానీ, ఇంకోటి రాజకీయం అయితే తను సీఎం అయిన తర్వాత సీఎం ఈయన మాట ఎలా వింటాడు, ఈయన ఎలా ఆ స్టేట్ని పరిపాలిస్తారని కొన్ని సీన్స్ యాడ్ చేసినట్టు అక్కడ గ్లిమ్స్ చూపించారు. అది కానీ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో పుష్ప స్టార్ట్ కాగానే ఒక షిప్లో ఎంట్రీ అవుతాడు. షిప్తో ఫైట్, మా ఫస్ట్ సీట్ గాలిలో ఫైట్ ఉంటుంది. దాన్ని ఇంకా అసలు దానికి కంక్లూజన్ ఇవ్వలేదు. అసలు ఈ ఫైట్ జపానీలతో ఎందుకు పెట్టిరు అనే చాలా మంది క్వశ్చన్ ఉండే. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మేబీ ఇప్పుడు రీలోడ్ వర్షన్ కనిపించబోతుంది అన్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం. మేబీ అనుకుంటున్నాను 100% దంగల్ రికార్డ్ కొట్టడమే వాళ్ళు టార్గెట్ అని పెట్టుకున్నారు. అంటే ఈ రీలోడర్తోనే ఈ దంగల్ రికార్డ్ కొడతాను నమ్మకం కలిగింది. వాడు నిజంగా మొగడనా. పుష్ప 2 నిజంగా అసలు ఎంత నెగిటివ్ చూడనా. సినిమా రిలీజ్ అయినా జైలుకి వెళ్ళిన, సినిమా రిలీజ్ కానీ ఎన్నో ఇబ్బందులు అయినాయి. కానీ ఇండియాలోనే మన హైయెస్ట్ రికార్డు కొట్టేశాడు. అసలు ఆయనకు సాటి లేరు అన్నట్టుగా ఇప్పుడు రీలోడర్ వర్షన్ వస్తుంది కాబట్టి మాస్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఫస్ట్ 2 times వెళ్ళినా, ఇప్పుడు రీలోడర్ తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో నాలాంటి నేను ఫ్యాన్ కాక, నేను మెగా ఫ్యాన్ అయినప్పటికీ కూడా సో ఆ రీలోడర్ ఏముంటుందో చూద్దామని ఇంట్రెస్ట్తో నేను వెళ్ళాలనుకుంటున్నా. సో నాలాంటి చాలా మంది ఉన్నారు అన్నప్పుడు సినిమా చూస్తారు కాబట్టి కలెక్షన్ పరంగా ఇంకా చాలా ఉండబోతుందని నాకు నమ్మకం ఉంది. రిలీజ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే దానికి ఎలా తీసుకోవాలి అంటే ఎటువంటి ప్రికాషన్స్ ప్రికాషన్స్ అంటే ఏం లేవన్న. వాళ్ళు ఆల్రెడీ ఒక డక్క తలిగింది వాళ్ళకి. ఎలా ఉండాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళకి ఐడియా ఉంటుంది. మన గేమ్ చేసే సినిమా అయిందన్న, చాలా అది కూడా పాన్ ఇండియా మూవీ. మరి అక్కడ ఇక్కడ ఇబ్బంది కాలేదు. మొన్న ఏదో ప్రీలీజ్ ఆడితే పోతుంటే అక్కడ అంటే చూడన్న ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కావాలని మన పుష్పరాజుకి కొద్దిగా పర్సనల్గా డ్యామేజ్ చేయాలని చూస్తారు. కానీ ఎట్టకెళ్ళకైతే అది చాలా ప్లస్ అయింది తనకి. సో సినిమా కూడా చాలా ముందుకెళ్ళింది. సో వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు, తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ నిజంగా చెప్తానన్నా, ప్రపంచంలో కొన్ని సినిమాలు నిలిచిపోతాయి. అవతారు, మన బాహుబలి, దంగలు, అలానే పుష్ప కూడా నిలిచిపోయే సినిమా అది. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. రీలోడెడ్ వర్షన్ యాక్చువల్గా వాళ్ళు ఇదే డబ్బులు యూట్యూబ్లో కూడా సంపాదించవచ్చు. కానీ ఫ్యాన్స్గా ఆ క్యూరియాసిటీ వాళ్ళ కష్టాన్ని ఆ ఫ్యాన్స్కి ఒక సంతోషం ఇవ్వడం కోసం మళ్ళీ రీలోడెడ్ చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉండబోతుందో. తర్వాత పుష్ప 3 కూడా ట్రైలర్ కానీ అలాంటి గ్లిమ్స్ కానీ వేసే అవకాశం ఉంటుందంట. ఆల్రెడీ గ్లిమ్స్ అయితే వేసేస్తారు. ఇంకా దీన్ని ఇంకా ఏరేమనుకుంటున్నా. ఇంకోటి మీకు సస్పెండ్ చెప్తా, ఇప్పుడు రీలోడెడ్ 20 minutes ఆడిస్తారు. దీన్ని కూడా వచ్చి కొంతమంది కావాలని సినిమా వచ్చి రీలోడ్ చూసిన తర్వాత సినిమా బాగాలేదంటాడు. వాళ్ళ సినిమా రిలీజ్ అయింది, ప్రపంచంలో ఇటు కొట్టేసింది. 20 minutes ఆడిస్తాను, దీనికి మళ్ళీ రివ్యూ చెప్తాడు ఒకటి వచ్చి, సినిమా బాగాలేదు, 20 minutes చూసినా అసలు సినిమా మొత్తం మింగింది అంటాడు. కానీ దయచేసి నమ్మకండి, సినిమా ఆల్రెడీ ఇటు కొట్టేసి 20 minutes యాడ్ అయిపోతుంది. దాన్ని చూసి ఎలా ఉండబోతుంది. 20 minutes యాడ్ చేయడానికి కారణం అంటే ఏం చెప్తారు? చెప్పినా కదా, దంగల్ రికార్డ్ కొట్టడం కోసం మెయిన్ ఎజెండా. వాళ్ళ పర్సనల్ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు కదా, అంటే కావాలనే చేస్తున్నారు. అంటే ఈ మెగా మేము కూడా ఇప్పుడు మీతో చాలా సాఫ్ట్ గా చెప్తున్నా. నిజంగా ఆ రోజు ఇదే 20 minutes గేమ్ చేంజర్ 12 ఉండి 13 యాడ్ చేస్తున్నారు. 13 యాడ్ చేసి నేను బాధపడవాడిని, నేను కూడా మా నెగిటివ్ చెప్పేవాడిని. అది ఏంది ముంగడ మీ సొంత బావ రామ్ చరణ్ సినిమా వచ్చింది, 20 minutes యాడ్ చేయడం వల్ల నీకు ఓటింగ్, నీకు బుక్ ఏదో కలెక్షన్ నీకు పెరుగుతుంది కానీ గేమ్ చేసి తగ్గుతుంది అని నేను అనేవాడిని. కానీ చాలా గ్యాప్ ఉంది, అలా 1 week అయిపోయింది. 1 week తర్వాత January 17 చేస్తా అంటుండే. అట్మోస్ట్ ఓకే పర్లేదు కానీ నా ఫీలింగ్ కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ నెగిటివ్ టాక్ వచ్చింది, డౌన్ ఫాల్ అయిపోయింది కొద్దిగా. సో వాళ్ళ కలెక్షన్ వాళ్ళకు ఉంది, మన డాక్రాజ్కి ఉంది, సంక్రాంతికి వస్తాం దాని కలెక్షన్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక 1 week తర్వాత వేయడం అనేది బాగా అనిపించింది. ఎటువంటి నెగిటివ్ లేదు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అందరు బాగున్నారు, మనం తప్ప అంతే. అంటే కొన్ని ప్రెస్ మీట్ లో కానీ ఆడియో లాంచ్ లో కానీ చిరంజీవి ఒక మాట అన్నాడు, అంటే ఎంత ఎదిగినా సరే వదిలినట్టు ఉండాలి, ఇది ఒక మనిషిలో ఉండవలసిన లక్షణం అని అన్నాడు. అంటే ఇది అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నాడా ఎట్లా అంటే కొంతమంది అంటున్నారు అన్నమాట. సో ఇదే అల్లు అర్జున్కి అరెస్ట్ అయిన రోజు మెగాస్టార్ వచ్చాడు. ఇదే అల్లు అర్జున్కి సక్సెస్ అయిన తర్వాత బొకేజ్ ఇంటికి వెళ్ళాడు. నిజంగా ఇదే అల్లు అర్జున్కి మన మెగాస్టార్ ఎన్నో విషయాలలో పొగిడాడు. దాన్ని ఎవరు అడగరు ఎందుకు. ఏదో తన ఎక్కడ కూడా మీటింగ్లో ఎక్కడి నుంచి వచ్చిన మాట ఏంటంటే ఆ ఏదో సందర్భంలో మాట్లాడాడు, ఒక 20 minutes మీటింగ్లో మాట్లాడాడు. దాని ఒక్క సెకండ్ పట్టుకొని తను ట్రోల్ చేయడం మంచి కాదు. సో వాళ్ళు బాగానే ఉంటారు. అంతేందుకు మన పవన్ కళ్యాణ్ కూడా మన
గేమ్స్ ప్రీ రిలీజ్ మాట్లాడాడు, మన ఎక్కడి నుంచి వచ్చినా మన ముక్క మర్చిపోవద్దు, మన దారిని మర్చిపోద్దు అని అన్నాడు. అన్నంత మాత్రం మన అల్లాజున్ కనలేదు కదా. సో 15 minutes మొత్తం ఫుల్ చూసి మాట్లాడగానే దయచేసి ఒక సెకండ్ పట్టుకొని మాట్లాడడం అనేది వాళ్ళు బాగుంటారు అన్న. రామ్ చరణ్ అయినా, మన పవన్ కళ్యాణ్ అయినా, వైష్ణవ్ తేజ్ అని ఎవరైనా సరే కూడా వాళ్ళు బాగుంటారు. మనమే ఇబ్బంది పడతాం. వాళ్ళు ఎటకే పుష్ప హిట్ కొట్టింది. సో మన పుష్ప రిలీజ్ అప్పుడు కూడా మన అల్లాజున్ ట్వీట్ చేస్తారు సినిమా బాగుండాలని. సో వాళ్ళు అంత బాగుంటుంది, దయచేసి మనమే ఎందుకు ఇబ్బంది పడతామో. సో ఎటుకైతే రీలోడ్ 20 minutes యాడ్ కాబోతుంది. అది చూశాక ఎలా ఉండబోతుందో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే.